పాదయాత్రలో ఉంటాడు. ప్రజా సమస్యల ఇష్యూ గురించి పాదయాత్ర కోర్టులో మేము వేసాం, మీరేం తేల్చలేదు. మీరు ఏదన్నా తేల్చండి, అది తేల్చేదాకా నువ్వు ఏ యాక్షన్ తీసుకోకుండా ఆర్డర్ ఇవ్వండి అంటారు. మేము ఆర్డర్ ఇవ్వలేము స్పీకర్కి, కానీ దీన్ని తేలుస్తామంటది కోర్టు. సరే, అది తేలుస్తున్నప్పుడు లేదండి నేను ఆల్రెడీ పాదయాత్రలో ఉన్నానని చెప్తారు. ఇక అదొక ప్రొసీజర్. అంటే 5 ఏళ్ల డ్రామా తెలుగుదేశం చేస్తుంది, దానికి డిఫెన్స్ డ్రామా వీళ్ళు ఆడుకుంటారు. ఇది నడుస్తుంది. ఇకపోతే మీరు చెప్పినట్టు పెన్షన్ లాంటిది 5,000 రూపాయలు అనగలుగుతారా అంటే అది కూడా ముందే అనడానికి వీలు లేదు. ఇలా చివరి రోజు దాకా సాగదీయాలి. ముందే అంటే కనుక వీళ్ళు లోపు ఇచ్చేస్తారు. ఇప్పుడు అప్పట్లో జగను చంద్రబాబు నాయుడు వచ్చాక ఇది అంత ముందు ఎన్టీ రామారావు బతుకున్నప్పుడు 75 రూపాయలు హైయెస్ట్ పెన్షన్. ఏళ్ల తరబడి అట్లాగే సాగింది. చాలా కాలం అట్లాగే సాగింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా 75 ఇచ్చారు. ఎక్కువ కొత్తగా పెన్షన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కదా పార్టీ తీసుకుంది ఆయన. 95 నుంచి 2004 దాకా 75 రూపాయలే బాబు ఫిక్స్ అయిపోయారు. ప్లస్ కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. దాన్ని రాజశేఖర్ పాదయాత్ర తర్వాత 200 రూపాయలు చేయటం ఏకంగా, అది సంఖ్య ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉండటం జరిగింది. ఆ 200 తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెంచలా వాళ్ళు. కాబట్టి చంద్రబాబుకు ఆ క్రెడిట్ రెండోసారి 1000కి వెళ్ళింది. ఆయన వదిలేసిన చోట అంతకుముందు పెన్షన్లు పట్టించుకున్నాడు. తన పాదయాత్ర